కాకినాడ శాంతినగర్ లో గల BMC చర్చ్ లో గుడ్ ఫ్రైడే ఆరాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. BMC చర్చ్ క్వాయర్ స్తుతి గీతాలు ఆలపించారు. సంఘ కాపరి జోసెఫ్ ఏల్చురి వాక్య పరిచర్య చేసి దైవవర్తమానం అందించారు. అనంతరం గుడ్ ఫ్రైడే సందేశం అందించారు. ఈ సందర్భంగా జోసెఫ్ ఏల్చురి మాట్లాడుతూ సమస్త మానకోటి పాపక్షయం కోసం ప్రభువైన యేసుక్రీస్తు శిలువపై రక్తం చిందించిన మరణం పొందిన రోజును యావత్ ప్రపంచం గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘస్థులు విశ్వాసులు పాల్గొన్నారు. ఈ లోకపు కోర్టులో ఉంటే ఉండవచ్చు కానీ లంచాలు తావలేదు, వలస నుంచి విడుదల పొందడానికి ఏం అవకాశము లేదు. పాప పరిహారం అంటాడు. పాప పరిహారం అనగా అటోన్మెంట్. అటోన్మెంట్ అటోన్మెంట్ ఈజ్ ది హార్ట్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవుల యొక్క మంచి ముఖ్యమైన భాగమది ప్రాయశ్చిత్తము అనేది. ఎట్ వన్ విత్ గాడ్. అటోన్మెంట్ అంటే అట్ వన్ విత్ గాడ్, దేవునితో ఏకమవడము. మనం దేవునితో దూరం అయిపోయాం. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఆయన మరణించడం ద్వారా, శిలువలో కాచిన రక్తము ద్వారా ఆయన మనల్ని తండ్రితో ఏకపరిచాడు. అందునిమిత్తమే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. అందునిమిత్తమే ఈ గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్ సంబరాలు, పునరుత్థాన దినములు, ఇవన్నీ కూడా పామ్ సండేలు, ఇవన్నీ కూడా మనం చేసుకుంటున్నాం. కారణం ఏమిటంటే ఆయన మనలను దేవునితో కలిపాడు.